ఏంటో తెలుసా? కుటుంబంగా దేవుని సన్నిధిలో కూర్చోవటానికి ఇష్టపడరు. తమ్ముడు, నా వైపు చూడు. అమ్మ కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు ఫోన్తో ఆడుకుంటున్నావంటే ఫరో హృదయం నీది జాగ్రత్త. నాన్నా ఒక అర్ధగంట కుటుంబ ప్రార్థన చేసుకుందాంరా, నీకు అర్ధగంట కూర్చోవటం కష్టమైతే ఒక పావు గంట చేసుకుందాం రారా అని అమ్మ నిన్ను పిలిచినప్పుడు కుటుంబ ప్రార్థనలో నువ్వు కూర్చోలేదంటే దీని అర్థం ఏంటో తెలుసా? రజాయ్, కఠినమైన హృదయం అది. కుటుంబంగా దేవుని సన్నిధిలో కనపడటానికి ఫరో ఇష్టపడడు. ఏమంటాడు? పురుషులు మాత్రమే వెళ్ళండి అంటాడు, స్త్రీలు మాత్రమే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళండి. మోషే అంటాడు, పురుషులు స్త్రీలు కాదు, నా దేవుని ఆరాధించకుండా ఒక్క డెక్క కూడా ఐగుప్తులో విడిచిపెట్టబడకూడదు, మా కుటుంబాలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళాలి.